చంద్రబాబుకు సూచన చేస్తున్న మీరు పక్కా రాష్ట్ర సీఎం, కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు, కానీ మీరేం చెప్తే మోదీ అది వినొచ్చు. అంత మాత్రాన బనకచెర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ. అలాంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక వ్యూహ రచన మా వద్ద స్పష్టంగా ఉంది. ఏపీ చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలో బీజం పడింది. ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడము అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయమై బుధవారం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన భేటీ అనంతరం సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరినైనా కలుస్తాము, ఎవరితోనైనా కోట్లాడతాము. అంతేకాకుండా సమాధాన భేద దండోపాయాల్లో మొదటి అంకంలో ఉన్నాము. గురువారం కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమవుతాము. అవసరమైతే ప్రధానిని కలుస్తాము. అయినా ఫలితం లేకపోతే న్యాయస్థానాలని ఆశ్రయిస్తాము అన్నారు. అక్కడ కాకపోతే రాజకీయ పోరాటం చేస్తాము అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన పాపంలో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్ట్ సమస్య కూడా వచ్చిందంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అడ్డుపడుతుంది. గోదావరిలో 1000, కృష్ణానదులు 500, మొత్తం మీద 1500 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నిరభ్యంతర పత్రంను ఇస్తే ఆ రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టులు అడ్డు చెప్పబోము అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారాస నేతల అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి మరోలా మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా 21 సెప్టెంబర్ 2016న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, మంత్రులుగా దేవినేని ఉమా, హరీష్ రావు పాల్గొన్నారు. గోదావరి, కృష్ణానది జలాల వినియోగంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. 8 పేజీల మినిట్ను కాగితాన్ని చూపిస్తూ కూడా ఉన్నారు. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ గోదావరి నుంచి 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఇక కృష్ణా బేసిన్ ప్రాజెక్టులో 1000 టీఎంసీల నీళ్లు అవసరం. గోదావరి నుంచి కృష్ణకు నీళ్లు తరలించి ఉపయోగించవచ్చు అని సూచించారు. అలా కేసీఆర్ వైఖరితో తెలంగాణకు జరగబోయే నష్టానికి పునాది రాయి ఆనాడే పడింది. గోదావరి నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వచ్చు అని అన్నారు. ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావుకు పంపిస్తా. కేసీఆర్, ఏపీ నాటి సీఎం జగన్ మధ్య ప్రగతి భవన్లో 4 సమావేశాలు జరిగాయి. వారిద్దరూ కూర్చొని గోదావరి జలాల్ని రాయలసీమకు తరలించాలని నిర్ణయించారు. సీఎంకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ ఆనాడే జగన్కు హామీ ఇచ్చారు. ఇక ఆనాడు కేసీఆర్, జగన్ల మధ్య కుదిరినటువంటి ఒప్పందం ప్రకారమే చంద్రబాబు ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు అనగానే భారాస వ్యతిరేకిస్తుంది. గోదావరి, బనకచెర్లను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. నేను భారాసను, కేసీఆర్ను అడుగుతున్నా. 2016లో వివిధ సందర్భాల్లో శాసనసభలో గోదావరి జలాలని రాయలసీమకు, అదేవిధంగా పెన్నా బేసిన్కు తరలించ మీరు ఆమోదించారు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించడానికి అవకాశం కల్పించారు. ఈ రోజు బనకచెర్లను ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్న మరుక్షణము నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి వెళ్లి జలశక్తి మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాము. ఇక ఇతర కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశాము. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం బనకచెర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాన్ని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. అంతేకాకుండా పరోక్షంగా 100, మొత్తం 300 టీఎంసీల తరలింపునకు సివిల్ పనులు చేస్తున్నారు. కాలువలు, సొరంగాలు, రిజర్వాయర్లు 300 టీఎంసీల కోసం నిర్మించేలా ప్రణాళికలు చేశారు. ఆనాడు కేసీఆర్ 400 టీఎంసీల తరలింపులకు ప్రతిపాదన ఇచ్చారు. రాయలసీమ, పెన్నా బేసిన్లకు తరలివచ్చని కేసీఆర్ సూచించారు.